అబ్బా! ఇంకా 15 డేస్ వెయిట్ చేయాలా? ఎవరి కోసం? నాకంత సీన్ లేదు. నేను చెప్పేది సాలరీ కోసం. వాట్? సాలరీ వచ్చి 2 వీక్స్ కూడా అవ్వలేదు అప్పుడే అయిపోయాయా మనీ? అంటే కొన్ని అనుకోని ఎక్స్‌పెన్సెస్. మంత్రా మైకాలో సేల్ నడుస్తుందని జాకెట్, స్నీకర్స్, బ్యాగ్స్ కొన్నా. ఎందుకు ఇక్కడ నార్త్ ఇండియా ట్రిప్ వెళ్తున్నావా? లేదు నచ్చాయని కొనుక్కున్నా. మరి ఇప్పుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ నచ్చిందా? మనలో చాలా మంది అవసరం ఉన్నా లేకపోయినా ఇలా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ కొంటుంటాం. ఆ తర్వాత సాలరీ అయిపోయిందని చెప్పి హ్యాండ్ లోన్స్, పర్సనల్ లోన్స్ తీసుకొని ఇంకా బర్డెన్ పెంచుకుంటాం. బట్ నేను ఈ రోజు మీకు ఒక ట్రిక్ చెప్తాను. యూజింగ్ దట్ మీరు మీ అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ ని తగ్గించుకోవచ్చు. లెట్స్ అజ్యూమ్ మీ మంత్లీ సాలరీ 50,000 అండ్ మీరు ఎవ్రీడే 9 అవర్స్ వర్క్ చేస్తారు అండ్ 25 వర్కింగ్ డేస్ అనుకుందాం ఎవ్రీ మంత్. సో మీరు పర్ అవర్ 222 రూపీస్ ని ఎర్న్ చేస్తున్నారు. అండ్ లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ దట్ మీకు ఒక బ్యాగ్ నచ్చింది అండ్ దాని కాస్ట్ 8,000. మీరు ఆ బ్యాగ్ ని కొనాలి అంటే 36 అవర్స్ ఆర్ 4 డేస్ వర్క్ చేయాలి. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీ అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఖర్చు పెట్టడం తప్పు కాదు, కానీ మీరు కొనే ఐటమ్స్ మీకు ఎంతవరకు యూజ్ అవుతున్నాయి, ఈజ్ ఇట్ రియల్లీ రిక్వైర్డ్ అండ్ డెట్ ట్రాప్ లో పడేకుంటే చాలు. నీకు అర్థమవుతుంది.